ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 26, 27, 28వ తేదీలో అయితే ఈ కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల వీరికి జరగబోయేది తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కనుక ఈ కుంభరాశి వారికి ఆ స్త్రీ వల్ల వీరికి ఎలాంటి సంఘటనలు అయితే జరగబోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటలో అయితే పరిష్కారం అయితే లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. కనుక నమ్మకంతో ఒకసారిని గురువు గారిని సంప్రదించండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారికి ఆ స్త్రీ వల్ల ఏం జరగబోతుందో, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరికి ఓర్పు సహనం కలిగిన రాశి. అలాగే కుంభరాశి వారు మనం చెప్పుకోవచ్చు అనే కలిగే ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రమే వీరికి కోపం ఒక ప్రళయంలా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాశి వారి అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. వీరి పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోలేరు. అందువలన ఈ రాశి వారైతే కొన్ని ఇబ్బందులనైతే ఎదుర్కోవడం అయితే చాలాసార్లు అయితే జరుగుతూ ఉంది. అందువలనే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతుంది. కనుక ఈ రాశి వారైతే మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల ఇబ్బందులు, కష్టాలు, సమస్యలను ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పు సహనంతో అలా ముందుకైతే సాగుతూ వచ్చారు. ఇక చాలా రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరైతే అనుకున్న విజయాలను కూడా సాధించి ముందుకు సాగబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక నుంచి అయినా సరే ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే మీలో మీరు సందేహం పడిపోయి ఉండిపోవడం. మిమ్మల్ని మీరు సందేహపడుతూ ఉంటారు. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మా ఇది జరుగుతుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులైతే చేస్తూ ఉంటారు. కనుక మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి అయితే వస్తుంది. కనుక ఇక నుండి అయినా సరే మీరు దైవారాధన నమ్ముకోవడం మొదలు పెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోవడం కూడా మొదలు పెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మిస్తూ ఉంటారు, కానీ వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి చాలు. ఎందుకంటే మీరు ఎవరితో ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికైతే ప్రయత్నమైతే చేస్తారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను కూడా మీ పేరెంట్స్ దగ్గర మాత్రం చెప్పుకోండి. వేరే వారి దగ్గర మాత్రం చెప్పకండి. మీరు చేయబోయే విషయాన్ని ముందుగా వేరే ఒక్కరికి చెప్పడం ద్వారా మీ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఎవరితో కూడా చెప్పుకోకండి. ఎవరితోనూ కూడా షేర్ చేసుకోండి. మీరు చేసే పని జరగకుండా చేయటానికైతే వారు ప్రయత్నాలైతే చేస్తారు. కనుక ఈ కుంభరాశి వారు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో పూర్తి అవగాహనతో మీరైతే ముందుకు సాగాలి. అప్పుడే మీరు జీవితంలో ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితం చాలా మలుపులు తీసుకురాబోతుంది, మలుపులు దారి తీయబోతుంది అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. అయితే ఆ మలుపులు మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కష్టపడుతూ వస్తున్నారు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసం వాళ్ళు ఎంతకాలంగా వేచి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు పడుతున్నటువంటి కష్టం
ఆఫీస్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇలా గుర్తించక చాలా బాధపడుతున్నారు. అలా ఆఫీస్లో గుర్తింపు పొందక వీరు పడుతున్నటువంటి కస్టమర్లకి కష్టాల నుంచి ప్రతిఫలం రాక బాధపడుతున్నటువంటి ఈ కుంభరాశి వారికైతే మార్చ్ 26, 27, 28వ తేదీల్లో అయితే ఒక స్త్రీ తన యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క కష్టాలైతే తీరిపోయేటువంటి సందర్భం అయితే వస్తుంది. ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఒక రకంగా చెప్పాలంటే వారు గుర్తింపు లేక బాధపడుతున్నారు. వారు ఏ పని చేసినా ప్రదేశంలో, వ్యాపారంలో ఎదుగుదల లేక బాధపడుతున్నారు. వారు వ్యాపారం చేసేటువంటి చోటు, అలాగే కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కక చాలా అయితే బాధపడుతున్నారు. ఇలా అనేక రకాల ఈ కుంభరాశి వారైతే చాలా ఇబ్బందులకు, మానసికమైనటువంటి వేదనకైతే గురవుతున్నారు. అలాంటి వారికైతే ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం అనేది మీ కష్టాల నుంచి, మీ సమస్యల నుండి బయటకు తీసుకురాబోతుంది. ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో ఎలా మారుతుంది అంటే ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మారబోతున్నారు. ఇక ఆర్థికమైనటువంటి విషయాల్లో శుభవార్తలు కూడా ఈ రాశివారు వింటారు. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే మీరు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుందామన్నా కానీ ఉంచిన విధంగా మీకు ఈ స్త్రీ యొక్క రాక అనేది జరగడంతో మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలైతే ఆ స్త్రీ వల్ల లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ యొక్క మీరకు రాక మీ జీవితాన్ని మార్చబోతుంది. ఉద్యోగస్తులకు ఎవరైతే ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ స్త్రీ యొక్క రాక చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కనుక ఆవిడ వల్ల మీ రావడంతో మీ పని ప్రదేశంలో కూడా గౌరవ మర్యాదలు కూడా పెరగడంతో పాటు మీరు కోరుకున్నటువంటి ఫలితాలైతే వస్తాయి. కనుక ఈ రాశి వారికైతే అదృష్టం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎలాగా ఉంటారో అని మీరు సందేహపడుతున్నారా? అయితే ఆ స్త్రీ ఎవరంటే మీ స్నేహితులలో కావచ్చు, లేదా మీ బంధువులలో కావచ్చు, లేదా మీరు పనిచేస్తున్న చోట కావచ్చు. ఇలా ఎక్కడైనా సరే ఆ స్త్రీ యొక్క రాక అనేది ఆమె మీ యొక్క జీవితం అనేది మలుపులు తిరగబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి మార్చ్ 26, 27, 28వ తేదీలో అయితే చాలా అద్భుతమైన సంఘటనలు అయితే జరగబోతాయి. వారి వల్ల మీకు ఒక శుభవార్త కూడా రాబోతుంది. కనుక ఆ స్త్రీ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క ఆ స్త్రీ వల్ల మీకు ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది చూడాలి. ఇకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.